హలో అండి, వెల్కమ్ టు వెన్నెల తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనము రాయలసీమ వంకాయ బజ్జీ అంటే పుల్లగూర అని కూడా అంటారు. ఇది చేద్దాము. ముందుగా చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో నూనె, తాలింపు గింజలు వేసాము, ఉల్లిపాయ వేసాము, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఒక 5-6, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా కొంచెం జీలకర్ర బాగా తాలింపు వేసేద్దాము. తాలింపు వేసిన తర్వాత వంకాయ టమాటో కట్ చేసి పెట్టుకుందాము. తాలింపు బాగా ఎర్రగా అయిన తర్వాత మనం ఉప్పు నీళ్ళలో కడుక్కున్న ఈ వంకాయ ముక్కలు వేసేసి పచ్చిమిరపకాయలు, ఇంకొన్ని వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాము. ఒక 2-3 టమోటాలు వేసుకున్నాము. పసుపు వేసేసి మనము మగ్గించుకోవచ్చు, లేకపోతే కుక్కర్ ఒక విజిల్ అన్నా పెట్టచ్చు. తగినంత సాల్ట్ వేసుకుని ఈ బజ్జీ వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి రొటీన్ పప్పు సాంబార్లు బోరు కొట్టినప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. ఇదంతా బాగా కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. మనము మామూలుగా పప్పు రుద్దినట్టు రుద్దుకోవడమే. వంకాయ పుల్లగూర రెడీ. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.